నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు అర్ధాష్టమ శని ధనుస్సు రాశి వారికి నడుస్తుంది. అసలు ఈ దశ వాళ్ళకి ఎప్పటి వరకు ఉంటుంది? ఇది వారిపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? వారు ఏ విధమైన రెమెడీస్ చేసుకుంటే కొంచెమైనా బాగుంటుంది వాళ్ళకి? తప్పకుండా అమ్మ. అర్ధాష్టమ శని అనే ధనుస్సు రాశి వారికి ఉండడం వల్ల ఏంటంటే, ఒక విధంగా ఏంటంటే వాళ్ళు చేసే వ్యాపార సంస్థలో ఉన్న వాళ్ళకి, తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రభావం ఉంటుంది. మిగతా ఉద్యోగాలు చేసే వాళ్ళకి అంత ప్రభావం ఏమి ఉండదు ఈ అర్ధాష్టమ శని ప్రభావం. కాస్తంత ఇంట్లో ఎక్కువగా ఇంట్లో ప్రొఫెషనల్ రంగాల్లో వ్యాపారాలు చేస్తారు కదా. ఇప్పుడు చాలా వ్యాపారాలు అంటే ఇప్పుడు అన్ని రకాలైన వ్యాపారాలు వచ్చాయి. ఒకప్పుడు వ్యాపారం అంటే ఏ బట్టల వ్యాపారమో, ఈ చెప్పుల వ్యాపారం అలా ఉండేవి. ఇప్పుడు అలా కాదు, ఆన్లైన్లో చాలా ఉన్నాయి. ఈ ఆన్లైన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది అర్ధాష్టమ శని. సో అర్ధాష్టమ శని ఆన్లైన్ వ్యాపారాలు కానీ, ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళకి, తర్వాత పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు ఉన్న వాళ్ళకి, సంస్థలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్న వర్కర్స్ ఒకేసారి మానేయడము, చెప్పకుండా మాట్లాడకుండా అందరూ వెళ్ళిపోవడము, లేదా ఏదైనా మోసం చేయడము, యజమానికి తెలియకుండా కొన్ని వేరే వేరే చోట్లలో వీళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోవడము, ఉద్యోగాలు, ఇలా హఠాత్తుగా మంచి మూమెంట్ చూసుకొని యజమాని మీద దెబ్బ పడేసి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది అనమాట అర్ధాష్టమ శని. అంటే మన పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉంటాయి, ఇప్పుడు ఒక షుగర్ ఫ్యాక్టరీ అనుకోండి, ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీ అనుకోండి, ఇలాంటి ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, కార్మికులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గొడవలు పడుతూ ఉంటారు. ఈ గొడవలు పడి వాళ్ళలో వాళ్ళు గొడవలు పడి వాళ్ళు మళ్ళీ వాళ్ళు కలిసిపోయి సో యాజమాన్యానికి ద్రోహం చేయాలనుకుంటారు. అది అర్ధాష్టమ శని ప్రభావం. సో వాళ్ళకి చాలా ప్రొఫెషనల్గా ఎవరైతే ఎదుగుతారో వాళ్ళకి కాస్తంత నెగిటివ్ ఇంపాక్ట్ వాళ్ళ మీద కాస్త రూమర్స్ రావడం కానీ, వీళ్ళు ఇలా చేస్తారని కానీ, అలా చేస్తారని కానీ రావడం కానీ, ఈ ఆన్లైన్ వ్యాపారాలు ఎవరైతే చేస్తారో దాంట్లో మోసపోవడాలు కానీ, ఇప్పుడు ఈ అమౌంట్ కట్టండి, మీకు ఈ అమౌంట్ వస్తుంది, ఇది కట్టండి, అది కట్టండి చెప్పొస్తుంది కదా. ఇలా చేస్తున్న వాళ్ళకి ఆ అమౌంట్ ఒకేసారి మాయమైపోవడం, రాకపోవడం, సో ఇలా మోసపోవడం, ఇవి జరుగుతుంటాయి. ఇది ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైతే ఈ ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రొఫెషనల్స్లో ఎవరు లేరు, నార్మల్గా ఉన్నారు, ప్రాబ్లమే లేదు. హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళకి పని వాళ్ళు మానేయడం, పని మొత్తం వీళ్ళు చేయవలసి వచ్చే పరిస్థితి రావడం, ఆ క్షణాన్ని ఆ పూట వస్తా అని చెప్పి రాకపోవడం మానేస్తే మొత్తం పని అంతా వీళ్ళు శుభ్రంగా చేసుకోవాలి పరిస్థితి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, చిన్న చిన్న డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్, ఇది హౌస్ వైఫ్స్కి. సో ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైతే హౌస్ వైఫ్స్గా ఉన్నారో, ప్రొఫెషనల్లో ఉన్నారో, సంస్థలుగా పెట్టుకొని రన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతే. మిగతా వాళ్ళందరికీ నార్మల్. అర్ధాష్టమ శని అనగానే ఏదో ఒక చిన్న చిన్న చికాకులు, అది చాలా చిన్న చిన్న వాటి అంటే నెగ్జల్ అంటే వాటిని మనం భరించే శక్తి ఉన్నవి, పెద్దగా ఉండదు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి అవి మనం భరించే శక్తి కూడా ఉండదు. ఇప్పుడు మనకి తలనొప్పి బాగా ఉంది, ఒక చిన్న మాట కూడా మనం వినలేం. సో ప్రశాంతంగా ఉన్నాం, ఎంత అవతల వాళ్ళు పిచ్చి వాళ్ళు వాగుతూ ఉన్నా సరే సరే విందాలని చెప్పి వింటూ ఉంటాం. సో ఈ డిఫరెన్సెస్ అనేది వాళ్ళ పర్సనల్ జాతకంలో కూడా శని భగవానుడు ఒక మంచి స్థానంలో ఉంటుంటే ఈ అర్ధాష్టమ శని వాళ్ళని ఇబ్బంది పెట్టదు. వాళ్ళ జాతకంలో శనేశ్వరుడు కూడా బాగాలేదు అంటే వాళ్ళకి ఒక దశ, అంతర్దశ కానీ అయితే మహాదశ కానీ శనేశ్వరుడు నడుస్తూ శని భగవానుడు మంచి స్థానంలో లేకపోతే ఖచ్చితంగా భారంగా మారుతుంది. అది ఇంకా జాతకం బట్టి వాళ్ళ పర్సనల్ జాతకం బట్టి తప్ప మన అర్ధాష్టమ శని గురించి, ధనుసు రాశి గురించి అంత భయపడట్లేదు. అంటే ఆ కొంచెం చికాకులన్నా పోవడానికి మరి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి? ఏ దైవ నామస్మరణ చేసుకోవాలి? ఖచ్చితంగా ప్రతిరోజు హనుమాన్ చాలీస చదవాలి. ఇంట్లోంచి బయటికి వెళ్తున్న వాళ్ళు ఖచ్చితంగా హనుమాన్ చాలీస చదివి ఇంట్లో చదువు బయటపడాలి. హనుమాన్ చాలీస చదువు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అనుకుంటూ ఉండాలి. ఇలా అనుకుంటూ వెళ్ళడం వల్ల వచ్చే వాళ్ళు కానీ, ఎదురుపడే వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరితో మాట్లాడదాం అనుకునే వాళ్ళు కానీ, వాళ్ళు వీళ్ళతో నెగిటివ్గా మాట్లాడకుండా పాజిటివ్గా మాట్లాడతారు. అది కంటిన్యూగా ఈ నామాన్ని ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అంటే ఎటువంటి ప్రమాదం జరగకుండా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్య ఈ హనుమాన్ మూవీలో హనుమాన్ చాలీసా సాంగ్ వచ్చేసింది కదా. అంటే చాలా మంది ఏం చెప్తున్నారు అని అంటే, మాకు ఏదనిపించినా ఏదున్నా మేము వింటున్నాము, అది అంటే ఇంకా మూవీలో సాంగ్ అయినా కానీ బయట ఎక్కడైనా హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా వినొచ్చు కదా, అలా విన్న కూడా ఫలితం ఉంటుందంటారమ్మా? వినడం అనేది ఏంటంటే మన శరీరంలో మనం పాడడానికి అవకాశం కలుగుతుంది కనుక వినడం ఇది మంచిదే. కానీ మనం స్వరం కలిపి పాడగలిగితే సో అప్పుడు మనకి ఉన్న ఎనర్జీ ఏమవుతుందంటే, ఏ మంత్రానికైనా ఒక పాజిటివ్ అయిన చైతన్య శక్తి ఉంటుంది.
దాన్ని పాజిటివ్ అంటే పవర్ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అంటుంది. ఆ చైతన్యం రావాలి. చైతన్యం రావాలంటే దాన్ని మనం చదవాలి, లేకపోతే పాడాలి. చదివినా పాడినా దాంట్లో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో, దాంట్లో శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి బయటకు వస్తుంది. ఆ శక్తి మనకు వచ్చినప్పుడు మన చుట్టూ ఒక వలయంలా ఏర్పడుతుంది. ఇప్పుడు మనం దేవాలయానికి ఎందుకు వెళ్తున్నాం? దేవాలయంలో దేవుడిని ఎందుకు దర్శనం చేసుకుంటున్నాం? అక్కడ ఒక యంత్రశక్తి ఉంటుంది. ఆ యంత్రం ఉన్న శక్తి దగ్గర మనం వెళ్ళి నమస్కారం చేస్తే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయట తోసేస్తుంది, పాజిటివ్ ఉంచుతుంది. అంటే మనలో నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే, మనం తినే ఆహారాలు నియమాలు కొన్ని పాటించాం కనుక, కొంతమంది ఇప్పుడు ఇళ్లలో అన్ని కలుపుకుంటాం కనుక, బయటికి వెళ్ళి వస్తే స్నానాలు చేసే అవకాశాలు ఉండవు కనుక చాలామంది చేయరు. అందరినీ కలిపి బట్టలు విడిగా పెట్టాలి, స్నానం చేయాలి, మడిగా ఉండాలి. ఇప్పుడు మనం కరోనా అప్పుడు పాటించాం, అలా ప్రతిరోజు పాటించాం. మనం ఓన్లీ కరోనా అప్పుడు మాత్రం పాటించాం, అలాగా అది కూడా భయంతో. సో ఎప్పుడైతే అలా మనం పాటించగలిగితే అప్పుడు మనలో ఒక శక్తి ఉంటుంది. అప్పుడు మనం విన్నా పాడినా వస్తుంది. మనం అలా పాటించాం కనుక మనం పాడాలి. అప్పుడే మన దేహంలోంచి ఉన్న ప్రతి ఒక్క ఎనర్జీ నెగిటివ్ బయటికి వెళ్ళి పాజిటివ్ ఉంటుంది. ఆ పాజిటివ్ వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు మనతో పాజిటివ్గా మాట్లాడతారు. అందుకని చదవాలి. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.